హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ నేతి బొబ్బట్లు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ నేతి బొబ్బట్లు చాలా టేస్టీగా, చాలా మృదువుగా, చాలా బాగుంటాయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకున్నాము. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా అంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మెత్తంగా వస్తాయి మనకి ఈ నేతి బొబ్బట్లు. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మెత్తంగా వస్తాయి మనకి బొబ్బట్లు. ఇప్పుడు ప్లేట్ బార్లించుకొని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకున్నాము. నేను ఆల్రెడీ 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకున్నాము. 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ పోసుకున్నాం. కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాం. 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు మనకు ఉడికేసినాయి కదా, విజిల్ కూడా పోయింది. ఇక చూడండి, బాగా ఉడికినాయి. ఇప్పుడు వడగట్టేసుకున్నాము. మనం వడగట్టేసుకొని చల్లార్చుకున్నాము. దీన్ని మనం వాటర్ని పారబోసుకోక్కర్లేదు. మనం రసంలోకి వాటిలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు చల్లార్చుకున్నాము. ఇప్పుడు బాగా చల్లారినాయి కదా, మిక్సీలోకి వేసేసుకున్నాము. మనం మిక్సీ పట్టుకున్నాం మెత్తంగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు బెల్లం వేసుకున్నాము. 1 కప్పు బెల్లం. ఇది బాగా కరిగించుకోవాలి. సన్నగా తురుము పెట్టుకొని కరిగించుకోవాలి, లేకపోతే తొందరగా కరగదు. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. కొత్త వంటకాలు మన ఛానల్లో వస్తాయి. మర్చిపోకుండా లైక్, షేర్ చేయండి. చూడండి, మనకి ఇలాగ తొందరగా మెల్ట్ అవుతుంది. ఇదంతా బాగా కరగాలి. బెల్లం, యాలక్కాయ పొడి వేసుకున్నాం కొద్దిగా. ఇందాక మెత్తగా చేసి పెట్టుకున్న పిండి వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. చూడండి, ఇట్లా వచ్చేసేయాలి. పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చల్లార్చుకుందాం. మనం ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా, ఉండలు చేసేసుకుందాము. కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని నెయ్యి ఉండలు చేసుకుందాం. చూడండి, ఇలాగా ముద్దలు చేసి పెట్టుకోవాలి. నేను ఈ సైజులో ఏ సైజులో ముద్ద చేసుకుంటే మనకి లడ్డూలు అదే సైజులో మనం గోధుమ పిండి ముద్ద కూడా తీసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, మనం
చాలా సాఫ్ట్గా అయ్యింది. మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాము. ఇప్పుడు ఉండలు చేసుకున్నాము. చూడండి, ఏ సైజులో తీసుకున్నా అదే సైజులో ఉండ తీసుకోవాలి. చూడండి, నేను 2 ఈక్వల్గా తీసుకున్నాను. మనం బాండీ అట్ల పెనం పెట్టుకున్నాము. నా కాడ బటర్ పేపర్ లేదండి, నేను కవర్ తీసుకున్నాను. నేను కవర్ మీదే చేసేస్తాను. ఇలా నెయ్యి రాసుకొని ఇందా చేసుకున్నాం కదా చపాతీ పిండి, ఇలా కొద్దిగా ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకుని ఉండబెట్టుకోవాలి. ఇలాగా ఉండని కవర్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఇలా కొద్ది నెయ్యి అద్దుకుంటా మనం ఇలాగా రౌండ్గా పలసగా చేసుకోవాలి బాగా. మనకు బటర్ పేపర్ లేకపోయినా చూడండి ఎంత పర్ఫెక్ట్గా పలసగా వస్తుందో. చూడండి, మనకి బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు అట్ల పెనం మీద వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక సైడ్ కాలాక గీ వేసుకున్నాము. నెయ్యి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.